ఢిల్లీలో శాంతియుతంగా నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల వ్యవహారాన్ని నిరసిస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థులు సామాజిక కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1000కి పైగా సోషల్ యాక్టివిస్టులు, బ్యూరోక్రాట్లు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. వాంగ్చుక్ చేపడుతున్న న్యాయ పోరాటానికి తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆకునూరు మురళి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించే శక్తి యువతలోనే ఉందని పేర్కొంటూ ప్రభుత్వాలు యువత భవిష్యత్తును దెబ్బతీయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ హైదరాబాద్లో టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన లాఠీ చార్జిని ఖండిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత 12 ఏళ్లలో 156కు పైగా పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటు చేసుకోవడంతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద యువతకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి మద్దతుగా కూడా నినాదాలు వినిపించాయి. ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచి దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన శ్రీకాంత్ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్తు టోర్నమెంట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణించడం గర్వకారణమని సీఎం కొనియాడారు. జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. వెల్గటూరు మండలం కుమ్మరపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో తాగునీటి సమస్యపై స్పందించిన మంత్రి బోర్వెల్ తవ్వకాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే నూతన కిచెన్ షెడ్ను ప్రారంభించి విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి, మారేడువెల్లి గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి పౌరుడు ఓటర్ జాబితా సవరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా బుగ్గార మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 44 మంది లబ్ధిదారులకు 15,98,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి అర్హత గల కుటుంబానికి సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో నిర్వహించిన ఫామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆదివాసీలు బాహ్య ప్రపంచంతో మమేకం కావడంలో రహదారులు కీలకమని, ఏజెన్సీ ప్రాంతంలో విద్యా, వైద్యం అందించేందుకు కృషి చేశామని తెలిపారు. పామాయిల్ సాగు విస్తరణతో గిరిజన రైతులు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మొలకలపల్లిలో 20,000 ఎకరాల్లో ఫామాయిల్ సాగు జరిగితే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గోదావరి జలాలను అందించేందుకు పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట మండలం కొండపర్వలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో కలిసి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. జీవో నంబర్ 3 అంశంపై గిరిజన సంఘాలతో చర్చలు కొనసాగుతున్నాయని, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గిరిజన మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంధువుల ఇంట్లో ఉంటూ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికను పరిచయం ఉన్న యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తానని చెప్పి మార్గం మధ్యలో దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం అస్వస్థకు గురైన బాలిక విషయాన్ని బంధువులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలికి వైద్య పరీక్ష నిర్వహించగా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అటవీ పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఎకో టూరిజం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆదాయం, జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. భద్రాచలం సమీపంలోని కిన్నెరసాని, అమ్రాబాద్, నల్లమల్ల, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలను ఎకో టూరిజం హబ్బులుగా అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రెండో రోజు వర్ష పశుపాత వరుణయాగం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ యాగంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య కలక స్థాపన, భుష్యశృంగ విగ్రహ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ తదితర కత్రువులు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఈ వరుణ యాగాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ దుస్థితిపై బీజేపీ పట్టణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. బస్టాండ్ను పరిశీలించిన నాయకులు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. పైకప్పు నుంచి నీరు కారటం, ఫ్యాన్లు పనిచేయకపోవటం, తాగునీరు, మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బస్టాండ్ ఆధునీకరణకు గతంలో చేసిన ప్రకటనలు అమలు కాలేదని విమర్శిస్తూ తక్షణమే అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్కు సమర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం భద్రతా పరంగా అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. సిమెంటు పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టులు, పులిచింతల విద్యుత్ కేంద్రం, రిజర్వ్ ఫారెస్టులు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. గంజాయి, అక్రమ ఇసుక రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించనున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. హైదరాబాద్ మీర్పేట్ రౌడీ షీటర్ నందనవనం సూరి హత్య కలకలం రేపింది. కుటుంబ కార్యక్రమానికి హాజరైన సూరిపై గుర్తు తెలియసిన వ్యక్తి పేపర్ స్ప్రే చల్లి అనంతరం కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన సూరిని ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సూరిపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి సోషల్ మీడియాలో లైవ్లోకి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోల ప్రామాణికతపై పోలీసుల విచారణ చేపట్టగా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాబ్ మేళాకు నియోజకవర్గం నలుమూలల నుంచి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 4 మెగా, 7 మినీ జాబ్ మేళాలు నిర్వహించి సుమారు 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీలను కోరుతున్నామని పేర్కొంటూ నిరుద్యోగులు ఇటువంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశాఖలో బోటు ప్రమాదం నేపథ్యంలో మత్స్యకారుల భద్రతపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ రాష్ట్ర గవర్నర్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతి మెరైన్ పోలీస్ స్టేషన్కు స్పీడ్ రెస్క్యూ బోట్లు, ఫిషింగ్ బోట్లకు లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయాలు అందించాలని కోరారు. అలాగే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ₹1 పరిహారం, అలాగే ప్రతి మత్స్యకారుడికి ₹1 ప్రమాద బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా భావించిన మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల్లో 7వ రోజు మంగళవారం ఆలయంలో మహిళా భక్తుల రద్దీ సాగింది. ఆలయ ఈవో సీనా నాయక్ మహామండపంలోని ఏర్పాట్లను పరిశీలించి భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న శాకాంబరి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రసాదం, అన్నప్రసాదం ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. జూలై 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో భాగంగా జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో అమలుతో ప్రజల ఆస్తుల సమాచార భద్రతపై సందేహాలు తలెత్తడంతో పాటు లేఖరి వృత్తిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెన్నునే జీవనాధారంగా చేసుకున్న తమ ఉపాధిని దెబ్బతీయటం బాధాకరమని పేర్కొంటూ దస్తావేజు లేఖర్లకు ఉపాధి భరోసా కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లా చెల్లపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తరచూ గొడవలకు దిగుతున్న కుమారుడిని తల్లి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుర్గాప్రసాద్ మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో వాగ్వాదానికి దిగగా ఘర్షణలో అతను మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం తల్లి నాగమణి స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై చెల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. కుంటాల మండలం అంబుగాం గ్రామంలో పర్యటించిన ఆయన తాగునీరు, విద్యుత్, టెలికాం సేవలు సహా మౌలిక సదుపాయాలపై గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో భూగర్భ జలాల సంరక్షణలో ఫామ్ పాండ్లు కీలకమని పేర్కొంటూ ప్రతి రైతు తమ పొలాల్లో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్నంగా వరుణదేవునికి ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్ర ఆధ్వర్యంలో స్థానిక చెరువులోని నీటితో సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విద్యార్థులు అనంతరం చినుకమ్మ, వాన చినుకమ్మ, నేల చిన్నబోయినాది బతుకమ్మ పాటకు నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో విశ్వ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గోండి, కోలాం వంటి ఆదివాసీ మాతృభాషలు గిరిజనుల చరిత్ర, సంస్కృతికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. ఐటీడీఏ, ఐఐటి విద్యార్థుల సహకారంతో ఏఐ సాంకేతికత ద్వారా ఈ భాషలను ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువ చేసే ప్రయత్నాలు అభినందనీయమన్నారు. మాతృభాషల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనదారుల భద్రతకు మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ ఉప్పల్లో హెల్మెట్ బ్యాంకును మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఇకపై హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికిన వాహనదారులకు జరిమానా విధించకుండా వారి ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి హెల్మెట్ను ఉచితంగా అందజేశారు. మరుసటి రోజు వాహనదారులు మరో హెల్మెట్ సమకూర్చుకొని పోలీసులు ఇచ్చిన హెల్మెట్ను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ప్రజలు ప్రాణాలను కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు కురిపిస్తోంది. విశాఖపట్నం గోపాలపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఇతర గురుకుల పాఠశాలకు తరలించే నిర్ణయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టి విద్యార్థులను ఇదే పాఠశాలలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పాఠశాల నుంచి విద్యార్థులను అకస్మాత్తుగా ఇతర చోట్లకు తరలించడం సరైంది కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేంద్ర పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పిల్లలను హఠాత్తుగా వేరే పాఠశాలకు పంపడం బాధాకరమని, ఇక్కడే చదువు కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని సింహాచలంలో ఈ నెల 28న జరగనున్న గిరి ప్రదక్షిణకు సంబంధించి దేవస్థానం చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ అమిత్ గార్గ్, నగర పోలీస్ కమిషనర్ శంకబ్రాత్రా బాగ్చి, దేవస్థానం ఈవో పరిశీలించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. 32 కిలోమీటర్ల మార్గమంతా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ తెలిపారు.